వారంతా ప్రభుత్వ తప్పులను ఎండగట్టాల్సిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు. అందులో టీఆర్ఎస్ అంటేనే ఒంటికాలుపై లేవడం టీడీపీ నేతల స్టైల్. దీనికి భిన్నంగా ప్లేట్ ఫిరాయిస్తూ సొంత ఎజెండాకే పరిమితమయ్యారు గ్రేటర్ ఎమ్మెల్యేలు. అధికార పార్టీతో రెగ్యులర్గా టచ్లో ఉంటూ అధ్యక్షుడికి కంటిలో నలుసుగా తయారయ్యారు తెలుగు తమ్ముళ్లు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను అక్షరాలా నిజం చేసుకునే పనిలో పడ్డారు టీడీపీ గ్రేటర్ ఎమ్మెల్యేలు. ప్రతిపక్ష పార్టీగా అధికార పక్షాన్ని నిలదీయాల్సిన బాధ్యతను లైట్ తీసుకొని సొంత పనులకే మొగ్గు చూపుతున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి నిధుల కోసం పార్టీ ఆదేశాలను పక్కన పెడుతున్నారు. ఒకరిద్దరు తప్ప గవర్నమెంట్ పై విమర్శలు చేసేందుకు కూడా టీడీపీ గ్రేటర్ ఎమ్మెల్యేలు వెనకాడుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ ఇదే తీరు. ఆర్ కృష్ణయ్య, కృష్ణారావు, ప్రకాష్ గౌడ్ లాంటి వారు గళమెత్తినా పాలనపై విమర్శించే స్థాయిలో లేరు. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి 3వ స్థానమే దక్కిన నగరంలో మాత్రం పార్టీ ఫస్ట్ ప్లేస్ సాధించింది. ఏకంగా 11 మంది ఎమ్మెల్యే, 1 ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. అయినా పార్టీ వాయిస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చాలా మంది ఫెయిల్ అవుతున్నారనే టాక్ ఇప్పటికే టీడీపీలో ఉంది. ప్రభుత్వంపై పోరాడకున్నా కనీసం పార్టీకి హార్డ్ కోర్ గా ఉండలేకపోవడం టీడీపీని టెన్షన్ పెడుతోంది. తీగల, తలసాని ఇప్పటికే అధికార పార్టీ తీర్థం పుచ్చుకోగా మరికొంతమంది అదే రూట్ లో ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది. గ్రేటర్ నేతల తీరుపై పార్టీలో గుస్సా ఉన్నా పైకి మాత్రం తమను చూసే సర్కార్ భయపడుతోందంటున్నారు తెలుగు తమ్ముళ్లు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర డెవలప్ చేసినట్టయితే ఆంధ్రాలో లోటు బడ్జెట్ ఎందుకుంటది, తెలంగాణలో సర్ప్లస్ బడ్జెట్ ఎందుకుంటది అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర తెలంగాణ కాదు అభివృద్ధి ముఖ్యం. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పోయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే, మాట్లాడే నైతిక హక్కు నీకు కానీ, నీ కొడుకు కానీ, నీ అల్లుడు కానీ, నీ పార్టీ కానీ లేదని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. సర్కారును టార్గెట్ చేస్తే నియోజకవర్గ అభివృద్ధి నిధులను అధికార పార్టీ నిలిపేస్తుందేమోనన్న కొందరు ఎమ్మెల్యేలు పార్టీ అంతర్గత సమావేశాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటిని పట్టించుకోవాల్సిన పని లేదని ముఖ్య నేతలు చెబుతున్నా ఆ మాటలను చెవికెక్కించుకోవడం లేదు. ఇలా సొంత పార్టీ ఒత్తిడితో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి టీడీపీకి లాయల్ గా ఉండాలా, సైలెంట్ గా ఉండి పనులు చేయించుకుంటూ అన్ని కలిసి వస్తే అధికార పార్టీలో చేరాలా అన్న మీమాంసలో ఉన్నారు గ్రేటర్ టీడీపీ ఎమ్మెల్యేలు.